ఈరోజు మన వాక్యాన్ని ధ్యానం చేద్దాము. నిర్గమాకాండము 9వ అధ్యాయము. నిర్గమాకాండము 9వ అధ్యాయం 3-4 వచనాలు. ఇదిగో యెహోవా బాహుబలము పశువుల మీదకును, ఓకే, ఓకే, మిక్కిలి బాధాకరమైన తెగుళ్ళు కలుగును. అయితే యెహోవా ఇశ్రాయేలీల పశువులను ఐగుప్తి పశువులను వేరుపరిచెను. చాలండి. నేను దైవ సేవకులు ఫోన్ చేసిన తర్వాత ఈరోజు వాక్యానికి సిద్ధపడుతుండగా నా ప్రభు నా మనసుకు అందించిన అనుభవమైన మాట ఏంటి అంటే, ఇది 5వ తెగులు గనక ఈ 5వ తెగులు యొక్క అనుభవంలోని కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి. ఈరోజు మన అంశం ఏంటి అని అంటే, దేవుడంట ఇశ్రాయేలీల మీదకి ఆయన కార్యాలు చూపించాలనుకున్నాడు. ఇశ్రాయేలీలకి దేవుడు మంచి చేయాలనుకున్నాడు. అయితే ఇశ్రాయేలీలను బాధిస్తున్న ఐగుప్తీయులకు, ఇశ్రాయేలీలకేమో అది మంచిగా జరుగుతుంది, ఐగుప్తులకేమో తెగుళ్ళుగా కనబడుతుంది. ఇంకో మాట చెప్తాను. మీ భర్త గారు ఫోన్ చేసి 1 గంటలో రెడీ అవ్వు, నేను పెళ్ళికి తీసుకెళ్తాను అన్నారు. ఆలోచన చేయండి పిల్లారా. గంట తర్వాత ఆయన వచ్చినప్పటికీ మనం రెడీ అయ్యామనుకోండి, వెంటనే బండికి ఆహా వచ్చారా అండి, ఇంతవరకు మీకోసమే చూస్తున్నాను, చాలాసేపు అయితే రెడీ అయ్యింది అంటాం. ఇద్దరు కలిసి బయటికి వెళ్తాం. అదే ఒకవేళ ఇంకా ఆయన వచ్చేటప్పటికి రెడీ అవ్వలేదు అనుకోండి, ఏంటి అప్పుడే వచ్చేసారు, గంట అంటే గంటలోనే వచ్చేస్తారా, ఆగండి నేను రెడీ అవుతా అంటారు. రాకడ కూడా ఇలాగే ఉంటుంది. మనం సిద్ధపడితే వచ్చిన ప్రభువు మనకి పెండ్లి కుమారుడిగా కనబడతాడు. మనం సిద్ధంగా ఉన్నాం కాబట్టి సిద్ధమైన ప్రభువు మనకి ఎలా కనబడతాడంటే ఆ పెండ్లి కుమారుడిగా కనబడతాడు. సిద్ధపడదాములే, దిద్దుకుందాములే, ఆ దేవుడు వచ్చినప్పుడు చూసుకుందాములే అనుకుంటూ నిర్లక్ష్యంతో ప్రభువు కొరకు నన్ను సిద్ధపడలేదు అనుకోండి, అప్పుడు ఆయన వచ్చిన రాకడ ఎలా అనిపిస్తుంది అంటే దొంగ వలే అనిపిస్తుంది. బైబిల్ ఉందిగా ప్రకటన గ్రంథంలో, ఆయన సిద్ధపడిన వారికేమో పెండ్లి కుమారుడు. రెండుసార్లు వస్తాడు ఆయన, ఒకసారి ఆయన వచ్చింది. కానీ కొంతమందికి పెండ్లి కుమారుడిగా ఎందుకు కనబడ్డాడు అంటే సిద్ధపడ్డారు కాబట్టి. సిద్ధపడని వారికి ఆయన దొంగలాగా వచ్చి వెళ్ళిపోయాడు, నన్ను తీసుకెళ్ళకుండా వెళ్ళిపోయాడు అని లేనిపోని నిందలు వేస్తాం. ఆలోచన చేయండి ప్రియులారా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు లేదా దేవాతి దేవుడు ఈ 5వ తెగుళ్ళు పశువుల మీదుగా పంపించే ముందు మోషేతో ఒక చక్కటి మాట చెప్తున్నాడు. నేను ఐగుప్తి పశువులను వేరు చేస్తున్నాను, ఇశ్రాయేలీల పశువులను నేను. చూడండి ప్రియులారా, నీది అని దేవుడు దేన్నైతే తన పక్షమున నమ్మి బిడ్డలను ఏనాడు కన్నీళ్ళు పెట్టించే దేవుడు కాదు. అందుకని ఆయన యావత్ పశువులు సైతము కూడా ప్రేమించి మేలు చేయడానికి ఈ నిర్గమాకాండంలోకి వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా దేవుడు వేరు చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఒక వేరుపాటు కనబడుతుంది. పశువులు నాశనం అవ్వకూడదు, పశువులకి ఏమీ అవ్వకూడదనే ఉద్దేశంతో దేవుడు వేరుపరిచాడు. ఇంతకీ పశువులు ఎవరు అని అంటే ఇర్మియా గ్రంథంలో ఉంటుంది, నాకు తీయక్కర్లేదు. కానీ మనమే ఒక పశువు, మనలో ఉన్న ఒక పశువులాగా ప్రవర్తిస్తాం. అందుకనే యాకోబు దగ్గరికి వెళ్ళిన ఈ యొక్క 10 మంది అన్నయ్యలు, ఏసేపును చూడు ఏదో మృగం చంపేసింది అని చెప్పి ఆ వస్త్రాన్ని, ఆ రక్తంతో ఉన్న ఆ వస్త్రాన్ని చూపిస్తారు. అక్కడ రాయబడుతుంది ఆదికాండంలో ఏమని, ఏ దుష్ట మృగం వచ్చి తినేసిందో అని. అందుకనే ఆదికాండం 49వ అధ్యాయంలో ఏసేపుతో కలిసి సహవాసం చేసి ఏసేపు బ్రతికే ఉన్నాడు అని తెలుసుకున్న యాకోబు ఏసేపు కుమారులను దీవించిన తరువాత తన 12 మంది కుమారులను దీవించాలి అనుకున్నాడు. ఒక్కొక్కరిని పిలిచి అంటాడు, రే ఆ దుష్ట మృగం నువ్వే. చూడండి మీరు ఆదికాండం 49వ అధ్యాయం మీరు ఇంటికిలాగా తీయండి. ఒక్కొక్క వ్యక్తికి ఏమని పేరు పెడతాడు?
యోధాని చూసి అంటాడు నువ్వు సింహంరా అంటాడు. నఫ్తాలి చూసి అంటాడు నువ్వు విడవబడిన లేడీ. గాదు అంటాడు నువ్వు దారిలో ఉన్న సర్పం. ఏమండి బెన్యామీన్ అంటాడు నువ్వు తోడేలు. అంటే మనుషుల మృగాలు ఒక్కొక్క అనుభవం ఉంది. దేవుని చిత్తమైతే ఈ 12 మంది గోత్రకర్తల గురించిన వారిలో ఉన్న మృగాలు, వారిలో ఉన్న అనుభవాలు పరిశుద్ధాత్మ దేవుడు వివరించుటకు రానున్న దినాల్లో తన కృపను గ్రహించునుగాక. ఆలోచించిన ప్రియులారా, ఈరోజు నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే, తన యందు భయభక్తులు కలిగిన వారిని దేవుడు ఎన్నడూ కూడా నష్టపరిచే దేవుడు కాదు. అందుకనే కొన్నిసార్లు దేవుడు వేరు చేస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో ప్రియులారా, దేవాతి దేవుడు 4 పర్యాయములు 4 చోట్ల ఆయన వేరుపరిచినట్లుగా చూసాం. అసలు ఎందుకు వేరు చేయాలి? అసలు ఆ 4 అనుభవాలకు వెళ్లే ముందు అసలు దేవుడు మనల్ని ఎందుకు వేరు చేస్తున్నాడు? మనం లేవీకాండాన్ని చూసిన వారమైతే లేవీకాండము 20వ అధ్యాయము, లేవియాకాండము 20వ అధ్యాయము 26వ వచనం చదవండి. లేవీకాండం 20వ అధ్యాయం 26. యెహోవాను నేను పరిశుద్ధుడను, మీరు నా వారై ఉండునట్లు అన్య జనులలో నుండి మిమ్మును. దేవుడు మనల్ని ఎందుకు వేరుపరుస్తున్నాడు అంటే, దేవుడు నిన్ను ప్రేమించాడు, ఆయన బిడ్డగా నిన్ను చూశాడు, ఎంచుకున్నాడు. అందరితో ఒకలాగా ఉండడం నేను చూడలా. నువ్వు ఆయనకి కొంచెం మమైక్యముగాను సన్నిహితముగాను ఉన్నావు. అందుకని దేవుడు ఏం చేశాడంటే అన్య జనులలో నుండి వేరుపరిచాడు. యేసు క్రీస్తును తెలుసుకునేటట్లు చేశాడు. ఈరోజు ఒక క్రైస్తవ బిడ్డగా ఆయన మందిరానికి వచ్చేటట్లుగా చేశాడు. దేవుడు నిన్ను ఎందుకు చేశాడంటే ఆయన పరిశుద్ధుడు. నీ జీవితంలో నువ్వు కూడా పరిశుద్ధతను కనపరుస్తావని. అందరిలాగా కాదు నిన్ను చూడాలనుకున్నాడు. ఈ లోకమంతా పాపముతో నిండిపోయింది, పాపపు అనుభవాలతో నిండిపోయింది. లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మం గనక మనుషులు ఈ లోక ఆశల వైపు మిళితమై శరీరానితో, కోరికలతో, ఏమంటే డంబాలతో మనుషులు నాశనమైన నరకానికి వెళ్ళిపోతున్నారు గనక నీవు అలా ఉండకూడదని చెప్పి దేవుడు నిన్ను ఎందుకు కోరుకున్నాడు అంటే పరిశుద్ధుడిగా ఉంటావని. అందుకని పౌలు అన్నాడు, నేను అన్నీ చేయడానికి అర్హత ఉంది కానీ అన్నీ చేయదగినవి కాదు. మన తిండి ప్రత్యేకం, మన నివాసం ప్రత్యేకం. ఏమండి చెరువులు ఉంటాయి మనకి, చెరువు మీద పడవలు మనం నడిపిస్తూ ఉంటాం, తోలుతూ ఉంటాం. అందుకని భక్తుడు అన్నాడు, నీళ్ల మీద పడవ ఉండాలి కానీ పడవలో ఎందుకని? మనం లోకంలోనే ఉండాలి. మనం ఏ పనులు చేసుకోవాలన్నా మన దేవుడు మన లోకానికి పంపించాడు కాబట్టి లోకంతో ఉండాలి, మంచిది. కానీ లోకం మనలోనికి రాకూడదు. ఈ మధ్యలో భక్తుడు అన్నాడు అలాగా. దేవుడి మందిరానికి వచ్చిన తర్వాత అంటే చాలామంది క్రైస్తవులు చక్కని దైవజనుల బోధ ద్వారా ఆకర్షితులై దేవుడిని దర్శనాన్ని చూచి ఆహా నా దేవుడు ఎంత గొప్పవాడు అని ఆయన చూపించిన ప్రత్యక్షతను, ఆయన ఇచ్చిన ఆ దర్శనాన్ని చూసి ఆహా నా దేవుడు గొప్పోడని ఇక్కడ దేవుడి దర్శనాన్ని పొందుతారు. ఇంటికి వెళ్ళగానే మరి ఏమొచ్చిందో ఏమో దూరదర్శనం పెడతారు. మళ్ళీ ఇంటికాడేమో దూరదర్శనం, దేవుడి గుడిలో ఏమో దైవ దర్శనం. ఇలా బ్రతుకుతున్నారు మనుషులు. అది వదలము, ఇది వదలం, అలా ఉండకూడదు మనం. అందుకని దేవుడు అన్నాడు, నేను మిమ్మల్ని వేరుపరిచను. దేనికయ్యా అంటే నేను పరిశుద్ధుడిని, మీలో పరిశుద్ధత నేను చూడాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. అపోస్తలుల కార్యము 2వ అధ్యాయంలో 40వ వచనంలో కూడా ఒక చక్కని మాట రాశాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఓకే, నీవు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే, ఈ తరమంతా మూర్ఖపు మాటలు. ఇలా చేయొద్దన్నాడా దేవుడు? ఇది తినద్దన్నాడా? అవును, అన్నీ చేయదగినవి కాదు మనకి. అందుకని దేవుడు అన్నాడు ఫిలిప్పీ పత్రికలో ఉండొచ్చు చక్కగా, ఈ వక్ర జనం మధ్య అంటే జీవవాక్యమును చేత పట్టుకొని జ్యోతిలా కనబడాలి.
మనము వెలుగుచున్న వారం, మనము వెలిగిటి వారము గనక దేవుడు ఈ తరం వారికి ఎందుకు నిన్ను వేరుపాటు చేశాడు, ఎందుకు సంఘంలో కూర్చోబెట్టాడంటే నువ్వు దేవుని బిడ్డవని అనేకులకు తెలియాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మనం ప్రత్యేకం. చాలాసార్లు కొన్ని కార్యక్రమాలకు మనం వెళ్ళాం. కొన్నిసార్లు వచ్చి అడుగుతాను, నన్ను కూడా చాలాసార్లు అడిగేవారు, అయ్యా వచ్చి భోజనం చేయొచ్చు కానీ ఏమన్నా మీరు తినకూడదండి, మీకు ఏమన్నా సపరేట్? అవునండి, అవును, మేము యేసు క్రీస్తును ధరించిన వారం, అంగీకరించిన వారం కాబట్టి అన్నీ తినదగినవి కాదండి, మేము ప్రత్యేకం, మేము వేరు. ఆలోచన చేయండి ప్రియులారా. కాబట్టి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అనుభవాలు ఉంటాయి. కానీ ఈరోజు నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, దేవుడే కొన్ని వేరుపాట్లు చేశాడు. మనము కూడా దేవుడు, ఇది మనుషులు చేసిన పద్ధతులు కాదు, కొన్ని ఉన్నాయి మనుషులు చేసిన పద్ధతులు జరిగించకపోయినా పర్లా, కానీ దేవుడిచ్చిన ఆ పద్ధతులు మనం నెరవేర్చాలి. ఈ మోషే సుఖోపవాసాలు దేనికి? నేను కూడా మన అనుదిన మన్నాలో 40 రోజులు మోషే ఉపవాసాల గురించి మరి పెట్టడం జరిగింది. రోజు కూడా మన దైవజనులు మనకు నేర్పినట్లుగానే మోషే సుఖోపవాసాల గురించి పెడతా ఉంటే, ఈరోజు దైవజనులు కూడా ఒక పోస్టర్ బాబు ఇచ్చినప్పుడు నాకు తెలిసిన వారే ఫోన్ చేశారు, మన తిమోతి కోసం, అయ్యారు ఈ మోషే సుఖోపవాసాలు అంటే ఏంటండి అన్నాడు. ఇది మా దైవజనులు మాకు నేర్పిన బోధ, ఇది 40 రోజులు చేయాలి. నేను చెప్పినప్పుడు వాళ్ళు అడిగిన మాట ఏంటో తెలుసా, అసలు సుఖోపవాసాలు అంటే ఏంటండి అన్నారు. చెప్పండి ఏంటంట, మీరు చెప్పండి ఏంటి ఇంతకు అసలు సుఖోపవాసము చెప్పండి. అది ఉపవాసము. అస్సల దేవునితో 7 గంటలు, చెప్పండి ఎన్ని గంటలు? మరి దీనికి సుఖో అని ఎందుకు వచ్చిందంటే చెప్తాను వినండి. దైవజనుల కంటే ఒక పర్యాయము ఒక ఆయన వచ్చి, అయ్యా మీరు ఉపవాసం అంటున్నారు, మొన్నే 40 రోజులు లెంటలు జరిగినాయి, ఓ పూట మానేశాను, తిండి మానేశాను, నా పనులు నేను చేసుకోవడానికి చాలా నీరసం అనిపిస్తుంది, కాబట్టి నేను ఎలాగ ఉపవాసం ఉండాలయ్యా అని దైవజనుల దగ్గరికి వచ్చి మళ్ళీ 40 దినాలు ఉపవాసం, మోషే ఉపవాసాలు ఉండాలనిపిస్తుంది, కానీ దీన్ని ఎలా చేయాలో నాకు తెలియట్లేదయ్యా అని అడిగినప్పుడు దైవజనులు చెప్పారంట, 7 గంటలు, చెప్పండి ఎన్ని గంటలు? 7 గంటలు ఉపవాసం ఉంటూ దేవుళ్ళు ఎదుగు చాలు అన్నారంట. చెప్పండి ఎన్ని గంటలు? ఉదాహరణగా మధ్యాహ్నం 3 గంటల కాడి నుంచి రాత్రి 10 గంటలకి ఎన్ని గంటలు అయినాయి? ఈ 7 గంటలు తినపోతే నష్టం అంటారా? క్యాజువల్ కదా అది. మనకి ఆలోచన చేయనప్పుడు దైవజనులు అన్నారంట, ఆయన ఆలోచించుకొని ఈ 7 గంటలు కరెక్ట్గా మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి, అంటే నేను అర్థమయ్యేటట్లు చెప్తున్నాను. నేను ఎప్పుడైనా సరే ఒక 7 గంటలు దేవుని సన్నిధానం ముందు కూర్చొని దేవుని సన్నిధిలో గడుపుతూ దేవుని సన్నిధి చేయడం, ఈ 7 గంటల ఉపవాసం వల్ల ఈ 40 రోజుల్లో ఏది కూడా నష్టమో, 8ంటికి తినే అన్నం 10ంటికి తిన్నామండి, నష్టం ఏమైనా ఉందంటారా? ఏమైనా నీరసం వచ్చేద్దా? ఏమైనా బలహీనత వచ్చేద్దా? తిండి మానేమంటలా. 7 గంటలు అది సుఖముగాని పని చేసుకుంటూ ఉపవాసం ఉండు. ఈ 7 గంటల ఉపవాసము వలన నీరసము బలహీనత రాదు. కానీ దైవజనులు మనకి నేర్పింది ఏంటయ్యా అంటే, దేవుని కోసం సమయాన్ని కేటాయించి, మరీ పని లేని వాళ్ళు అయితే 7 గంటలు ఉండొచ్చు, ఇంకొంతమంది అయితే చక్కని దైవ సేవకులు ఏర్పాటు చేసిన ఇలాంటి కార్యక్రమాల్లో 1-2 గంటలు దైవ సన్నిధిలో గడిపే ఒక అనుభవం, ఆ ఉపవాసం ఉంటూ ఓ 2 గంటలు దేవుని సన్నిధిలో గడిపే అనుభవంలోనికి మనం రావాలి. యాక్చువల్గా అయితే 7 గంటలు ఉండాలంట. దాన్ని బట్టి మీరు నిర్ణయించుకోండి. రైట్? సుఖో అని అనగా సుఖంగా, ఏ ఇబ్బంది లేకుండా చక్కగా దేవుని సన్నిధిలో గడుపుతూ ఏ నీరసం అనేది కూడా లేకుండా చక్కగా చేయగలిగిన ఉపవాసం ఏమైనా ఉందంటే అది 7 గంటల ఉపవాసం. దానినే దైవజనులు అది మోషే నిమిత్తం చేస్తున్నాం కాబట్టి, మోషేని ఇశ్రాయేలీల యొక్క ధ్యానం, ఇశ్రాయేలీల జ్ఞానం ఎందుకు చేయాలి అంటే, ఇశ్రాయేలీలు ఐగుప్తి నుండి కానానుకు వాళ్ళు ప్రయాణం అవుతున్నారు కదా. ఐగుప్తి అనగా లోకము,
కానాను అనగా పరలోకం. ఇశ్రాయేలీలు ఈ యొక్క ఐగుప్తు నుండి ఈ కానాను వెళ్ళడానికి ఎన్ని తిప్పలు పడ్డారు, ఎన్ని నదులు దాటారు, ఎన్ని కాలువలు దాటారు, ఎంతమంది మనుషుల మీద యుద్ధం చేశారు. అవన్నీ ఈ లోకంలో కూడా జరుగుతున్నాయి. మీకు ఉదాహరణగా చెప్తాను. ఇశ్రాయేలీలకు ఒక పనికి మాలిన పని ఏంటంటే సొనగడం, వాడగడం. భలే చెప్పేశారే మీరు. క్రైస్తవ జీవితంలో దేనిది మనల్ని ఇబ్బంది పెట్టేది ఏమో, తిండి విషయంలోనా, నీటి విషయంలోనా, వస్త్ర విషయంలోనా, శత్రువుల విషయంలోనా. ఒకసారి మీరు ఇంటికి వెళ్ళాక మీరు నిర్గమ, లేవి, సంఖ్య, ద్వితీయోపదేశ కాండాలు చదువుకొని అసలు ఇశ్రాయేలీలు ఎంత కష్టపడ్డారో ఐగుప్తు నుండి కానానికి వెళ్ళడానికి. నిజంగా చెప్తున్నానండి, అవే కష్టాలు, అవే అనుభవాలు, అవే జీవిత పాఠాలు ఖచ్చితంగా క్రైస్తవ లోకంలో కూడా వస్తాయి. వాళ్ళు మనకు ఒక మాదిరిగా చెప్పడం, దిక్చూచిగా, ఓహో వాళ్ళు ఎలా పడ్డారా, ఈ విషయంలో ఇలా శత్రువులు వచ్చినప్పుడు చేతులెత్తి ప్రార్థించాలా, ఇలా వచ్చినప్పుడు యేసుక్రీస్తుకు ఆనుకొని ఆ మారాల చేతిలో నుంచి బయటికి రావాలంటూ కొన్ని అనుభవాల నుండి మనమంట ఎన్నో ఆధ్యాత్మిక పాఠాలు నేర్చుకొని మనం ఎక్కడికి వెళ్ళాలి, మనం కూడా పరలోకానికి వెళ్ళాలి. కానానికి ఎంతమంది చేరారు గుర్తుపెట్టుకొని. ప్రయాణం వచ్చినప్పుడు 6 లక్షల కాల్బలం 25 లక్షల మంది, కానీ గమ్యానికి చేరింది మట్టిగా. ఇలా అన్నాను తప్పుగా అనుకోవద్దండి. చాలామంది మొదలెడతారు కార్యక్రమాలు, కానీ చివరికి తెలియదు అది ఎంతమంది మీ చేతిలోనే ఉంది. కాబట్టి అందరూ భక్తి పరుల మీద భక్తి చేస్తాం, కానీ నిలబడేది ఎంతమందో, పడిపోయేది ఎంతమందో కూడా మనలను పరిశీలించుకోవడానికి దైవజనులు మనకి నేర్పిన ఈ మోషే ఉపవాస పాఠాలలో ఇశ్రాయేలీయుల యొక్క నిర్గమము అనగా మనం చూసిన వారమైతే నిర్గమము అనగా ప్రయాణము, కాండము అనగా చరిత్ర. ఒక ఇశ్రాయేలీయుల ప్రయాణం అంటే ఒక్కొక్క దైవజనులు ఒక్కొక్క అనుభవంలో వెళ్ళొచ్చు. నేను ఎలా అనుకుంటానంటే ప్రయాణపు చరిత్రను నేను నేర్చుకొని దాని గుండా వెళ్ళిపోవాలని. రైట్, సమయం చాలా తక్కువగా ఉంది, నేను క్లుప్తంగా చెప్పేస్తూ ఉంటాను. గమనించండి పిల్లారా, దేవుడే ఏర్పాటు చేసి మీరు ఇలా ఉండకూడదు, ఇక్కడ మీరు వేరవ్వాలి అంటే మీరు వేరే మాట్లాడుకోమాకండి. ఇదిగో పాస్టర్ గారు వచ్చిన కాడి నుంచి వేరవమన్నారు, వేరే కాపురం పెట్టమన్నారు అనుకుంటారు. నేను కాపురాల గురించి మాట్లాడలేదమ్మా. వేరు అని అంటే కొన్ని నీ జీవితంలో ఖండించుకొని నేను ఇది చేయకూడదు, నా దేవుడు ఇక్కడ అబ్బాయి నువ్వు ఇక్కడ చేయకూడదు, పని ఉంది, అది నీ దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండు అని దేవుడు నాకు చెప్పాడు. కాబట్టి అక్కడ నేనేమవ్వాలి. దానికి ఉదాహరణ ఏం చెప్తానంటే, దేవుడు దహన బలి అర్పించమన్నాడు. ఏ పశువైనా అది ఏ జంతువైనా దేవుడు చేయవలసిన మొదటి పని ఏంటో తెలుసా? ఖండించమన్నాడు. చెప్పండి, ఏం చేయమన్నాడు అంటే పాపం ఎక్కడ పుట్టింది? ఎవరిలో పుట్టింది అలా. మన జీవితంలో పాపం ఎక్కడ పుట్టింది? సరే, నేను మీకు ఒక 100 రూపాయలు ఇస్తాను. మీలో ఎవరైనా వెళ్ళి ఒక 1/2 డజన యాప్లికాయలు కొనుక్కురండి. నేను కోసేటప్పుడు దాగు ఉండకూడదు. అదవుతున్నమాట. దాగు లేని యాప్లికాయలు తాగలమా? చూడడానికి బాగానే ఉంటుంది, కానీ ఒక్కోసారి ఏముంటుంది? ఎందుకని అంటే యాప్లికాయలు పైకి నిగలగలాడచ్చు, కానీ పురుగు పుట్టేది లోపలే. మనిషి బయటికి బ్రహ్మాండంగా ఉండొచ్చు, కానీ 17:9 హృదయం అనేది ఘోరమైన వ్యాధి, పురుగు లోపల పుట్టిద్దంట. ఇది ఇక్కడ పుట్టి ఇక్కడికి వచ్చిందంట. చెప్పండి, ఎక్కడికి వచ్చింది? అప్పుడు దీంతో పాపం చేస్తాం మనకు తెలియదు. అందుకని అన్నాడు, ఇక్కడ పుట్టిన పురుగు ఇక్కడికి వచ్చేలోపు ఇక్కడ దిగిపోవాలి. స్తోత్రం చెప్పండి. 2 భాగాలు చేయాలి. పక్షి యొక్క మెడ తెగాల్సిందే. ఎందుకని? పాపం ఇక్కడికి ప్రవేశించకుండా నీవు ఇక్కడ వేరు చేయాలి అనే అనుభవం మనకు తెలియాలి. రైట్, త్వరగా మీకు అర్థమైనట్లు చెప్పేస్తాను. ఆదికాండము 1వ అధ్యాయము 4వ వచనం. దేవుడు ఏం వేరు చేశాడు? ఆదికాండము 1వ అధ్యాయము 4వ వచనం. వెలుగు మంచిదైనట్లు. చెప్పండి, ఏం వేరుపరిచాడు? దేవుడే. రాజరసాయి గారు కాదు, దేవదాస్ కాదు. ఎవరు వేరు చేసింది? ఎవరు చెప్పండి? దేవుడే వేరుపరిచాడు. ఏం వేరుపరిచాడు అంటే వెలుగును
చీకటిని వేరు చేస్తాడు. ఇప్పుడు చెప్పండి, మనం ఎవరము? దేవుడు సంబంధులమే. మనం ఎవరము? వెలుగు సంబంధులము. మనము వెలుగువారము. కాబట్టి ప్రియులారా, యోహాను సువార్త ఉందిగా, మనం వెలుగువారము. అందుకని మనం ఏ కార్యక్రమాలైనా సరే ఎప్పుడు చేస్తామంటే, పెళ్ళైనా ఏ కార్యక్రమం అయినా పగల చేస్తాం. మరి రాత్రిపూట ఎట్టారేంటి పాస్టర్ గారు అంటారా? మీరు ప్రతిరోజు పగల పెడితే మీ పనులకు ఇబ్బంది అని చెప్పి కేవలం సువార్త నిమిత్తం, ఈ సువార్త అనేకులకు చేరు నిమిత్తం రాత్రి బహు అవకాశము. పాపములో ఉన్న మనుషులకు వెలుగైన సువార్తను అందించాలి. వారిలో ఉన్న ప్రతి చీకటి. 1 పేతురు పత్రిక 2:9 1 పేతురు 2:9. అయితే మీరు చీకటిలో నుండి, అందుకని ఆశ్చర్యకరమైన, అది ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని ఉదాహరణగా నన్ను అడిగారు అనుకోండి, పాస్టర్ గారు మీరు దేవుళ్ళకి ఎలా వచ్చారండి? మేము యేసుని నమ్ముకోకముందు మా నాన్నగారు విపరీతంగా తాగేవారండి. ఆ త్రాగుడు అనే చీకట్లో మేము బ్రతికాం. కానీ విచిత్రం, యేసు క్రీస్తు అనే వెలుగు మమ్మల్ని తాకింది. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే సాక్ష్యం. ఒకప్పుడు యేసు క్రీస్తు నమ్ముకోకముందు అప్పుల బాధో, సమస్యల బాధో, రోగ బాధో, వ్యాధో, ఏదో ఒక చీకటి మీ జీవితంలో ఉంటుంది, రైట్? యేసుని తెలుసుకున్న తర్వాత అవన్నీ విడిచిపెట్టి యేసు క్రీస్తుని నమ్ముకున్న తర్వాత దేవుడు మనకు గొప్ప జీవితాన్ని ఇచ్చాడు. చీకటి పాపాన్ని చూపిస్తుంది, వెలుగు దేవుడు పరిశుద్ధతను చూపిస్తుంది. ఇప్పుడు దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మనమందరం కూడా వెలుగు సంబంధులం కాబట్టి చీకటి మనలో ఉండకూడదు. రోమాపత్రిక 13:12. రోమాపత్రిక 13:12. స్పీడ్గా నాకు చదివితే నేను కూడా ఎక్కువ వివరించను. రాత్రి చాలా గడిచి, అంటే ఇప్పుడు దాకా నువ్వు తాగినా తిరిగినా, రాత్రి అంటే ఏంటో తెలుసు, మళ్ళీ చెప్తున్నా, పాపము. విచిత్రం అండి. మరి గత ప్రభుత్వం, అంతకుముందు ప్రభుత్వం నాకు తెలియదు, కానీ ఈ మద్యపానము షాపుల దగ్గర తాకూడదు అనేటప్పటికీ నేను ఒక పర్యాయం, ఇప్పటికీ మీరు అలా చీకట్లో వెళ్ళండి, ఏ పొలం గట్టు మీదో, చెరువు గట్టు మీదో టార్చ్ లైట్ వేసుకోను, లేదంటే బండి వెలుతురులో ముందు తాగుతున్నారు. ఆలోచించి నేను అనుకున్నాను, ఇదేంట్రా బాబు, బండి అక్కడ లైట్ వెలుగుతుంది ఏంటి? ఒకసారి పొలంలో ఇలాగే ఎక్కడో లైట్ వెలుగుతుంది ఏంటి, ఏమన్నా చెడిపోయిందా ఏంటి బండి, అది ఏంటి అక్కడ ఇబ్బంది పడుతున్నారా అని వెళ్తే వాళ్ళు శుభ్రంగా సిట్టింగ్ చేశారంట. బాబు ఇక్కడికి వచ్చి తాగుతున్నారు ఏంటంటే, రోడ్డు మీద తాగితే పోలీసులు పట్టుకుంటారండి. కాబట్టి ఎక్కడ తాగుతున్నారు? ఈరోజు మనుషులు చీకటిని వెతుక్కుంటున్నారు. ఎందుకంటే చీకటి మనుషుల పాపాన్ని దాస్తుంది. వ్యభిచారమైన, త్రాగుడైన, ఏ వ్యసనమైన మనుషులని దాచేది ఏదైనా ఉందంటే అది చీకటే. అందుకనే చీకటిలో రహస్యమైన పాపాలు చేస్తారు. మీరు ఇంటికి లాగా యెషయా గ్రంథము 8వ అధ్యాయం చివరి వచనం చదవండి. దేవుడంట భూమిని తేరి చూసినప్పుడు కటిక చీకటిలో ఉందంటండి. కాబట్టి క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు నేను మీకు చెప్పొచ్చే మాట ఏంటంటే, దేవుడే వెలుగుని చీకటిని వేరు చేసి, అబ్బాయి నీ ఇంట్లో చీకటి ఉండడానికి వీల్లేదు, నీ ఒంట్లో చీకటి ఉండడానికి వీల్లేదు, నీ బ్రతుకులో చీకటి ఉండడానికి వీల్లేదు. నువ్వు వేరు చేసిన వెలుగులో, ఏ వెలుగు మనిషిని దాయిది కాబట్టి, మనిషిని చూపిస్తుంది కాబట్టి, మనిషిని తేటగా కనబడేటట్లు చేస్తుంది కాబట్టి, మనలో పాపము లేకుండా, ఎవరు ఏలెత్తి చూపించకుండా మనలో పాపం ఉండడానికి వీల్లేదు. ఓ మాట చెప్తాను ఇక్కడ మీకు అర్థమయ్యేటట్లు. మా పెదనాన్నగారు నా చదువు అయిపోయిన తర్వాత, డిగ్రీ అయిపోయిన తర్వాత నేను పాస్ అవ్వలేదు, ఫెయిల్ అయిపోయాను. ఒక 2-3 నెలలు ఇంట్లోనే ఉన్నా, ఆ బాధ లేదంటే ఏ పని చేయకుండా. మా పెదనాన్నగారు నన్ను చూడడానికి వస్తూ మా ఇంటికి వచ్చి, అబ్బాయి ఒంటరిగా ఉండమాక అన్నాడు. నేనేమనుకున్నా, నలుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదేమో నేను అనుకున్నా. ఆలోచన చేయలేదు. అప్పుడు మనకు కొంచెం బైబిల్ మీద తెలుసు కదా. అప్పుడు మా పెదనాన్నగారు అన్నారు, అబ్బాయి దాని గురించి కాదు, కానీ ఒక వ్యక్తి ఖాళీగా ఉంటే అది సైతాను పనిచేసే కేంద్రం అయిద్దంట. ఇంగ్లీష్లో అయితే చాలా బాగుంటుంది.
an empty man, that empty mind is devil's workshop. ఒక ఖాళీ ఉన్న ఈ మెదడు అంట దెయ్యాలు పనిచేసే కేంద్రం అంట. అంటే మీకు బాగా అర్థమైపు చెప్తా. నీవెవరో తెలియాలి అంటే నీ భార్య లేనప్పుడు, నీ భర్త లేనప్పుడు, నీ పిల్లలు లేనప్పుడు ఒంటరిగా ఉంటావు చూడండి. ఆ ఒంటరితనంలో ఏదైతే మొదటిగా నీ మనసులోకి వచ్చి ఇది చేయాలనో, ఇది తాగాలనో, ఇది చూడాలనో, ఇది జరిగించాలనేది మనసులో వచ్చి చూడండి, అదే నువ్వంటే ఏంటో తెలియాలి అంటే ఒంటరిగా ఉన్నప్పుడు నీ మనసులోకి వచ్చే బుద్ధి, నీ మనసులోకి వచ్చే ఆలోచన ఏదో ఉందో అది నువ్వే. కాబట్టి ఏ మనిషి అంట ఒకటి పని చేయకుండా ఉండకూడదు, రెండు చీకటి కార్యాలు అసలే చేయకూడదు. కాబట్టి ఈరోజు నేను చెప్పొచ్చే మాట ఏంటంటే దేవుడు వెలుగును చీకటిని వేరు చేయడం ఏంటి అంటే మనం వెలుగు సంబంధం కాబట్టి మనమంట ఎప్పుడూ కూడా చాలా జాగ్రత్తగా వెలుగు మనల్ని బయటికి చూపిస్తుంది. కాబట్టి పాపము చేయకుండా నిమిత్తము దైవజనులు చెప్పిన బోధలో నడుచుకుంటూ తప్పు లేకుండా పాపము లేకుండా మనిషి అన్నాక పాపం చేయకుండా మారడని చెప్పి అవకాశం దొరుకుతుందల్లా అని పాపం చేయకూడదు. ఏసేపుకు పాపము చేసే అవకాశం వచ్చినా చేయలా. ఈరోజు మనుషులు పాపం చేయడానికి తాపత్రపడుతున్నారు, తప్పు చేయడానికి తాపత్రపడుతున్నారు. మనమేమి పుడుతూ మందు తాగలా, ఎవడో అలవాటు చేశాడు, వద్దు అనుకుంటే వద్దు, మనిషి తలుచుకుంటానంటే ఏదైనా. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో చీకటి కోణం లేకుండా చూసుకోవాలి, పాపపు కోణం లేకుండా చూసుకోవాలి. అది సీరియల్ అయినా, సినిమా అయినా, త్రాగుడైనా, వ్యభిచారమైన పాపము. రోమా 3:23 ఏముంది? త్వరగా తీయండి. రోమా 3:23 రోమపత్రిక. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు. అది దేవుని మహిమను పొందలేకపోతుంది. దేవుని మందిరానికి రావడం గొప్ప కాదంట. దేవుని మందిరానికి వచ్చిన తర్వాత ఏమి దిద్దుకుంటున్నాం? దైవజనులు మంగమూరి గారు రాశారు కదా, నన్ను దిద్దుము. మనం దిద్దుకోవాలి. దిద్దుబాటు కొరకే. కాబట్టి పిల్లలు ఆలోచన చేయండి. దిద్దుబాటు కలిగిన వాడే సిద్ధపడతాడు. దిద్దుబాటు లేనివాడు అన్ని వంకరలే, అన్ని మాటలు. అయ్యగారు ఏం చెప్పినా ఇగో ఇలా చెప్పాడు నా గురించి అనుకుంటాడు. దిద్దుకోవాలి అని సిద్ధపడేవాడు ఎప్పుడూ కూడా దైవజనులు నా మంచిగా చెప్పారు అని అనుకుంటాడు. కాబట్టి దేవుడు మొట్టమొదటిగా ఏం వేరు చేశాడంటండి? వెలుగును చీకటిని వేరుపరిచాడు. అది దేవుడే చేశాడు. రెండో మాటకు వచ్చేస్తున్నాను త్వరగా. మత్తయి సువార్త 25వ అధ్యాయం 32వ వచనం, 31, 32. ఓకే ఓకే. మత్తయి సువార్త 25వ అధ్యాయము 31, 32. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా వచ్చినప్పుడు ఓకే గొల్లవాడు మేకల నుండి గొర్రెలను వేరుపరుచున్నట్లు దేవుడు సన్నిధానం అందంట. రేపు ఆయన రాకడలో మనం అందరం ఎత్తబడిన తర్వాత, విడవబడిన వాడు శిక్ష అనుభవించిన తర్వాత, 7 సంవత్సరాల శ్రమదినం తర్వాత మనమంట దేవుని సింహాసనం ముందు నిలబడతామంట. ఆలోచన చేయండి ప్రియులారా. ఈ కుడి వైపునంతా గొర్రెల నుంచో పెడతాడంట, ఎడం వైపునంతా మేకల నుంచో పెడతాడంట. ఇప్పుడు అంటాడంట, నా కుడి వైపునున్న గొర్రెలారా, మీరు దేవుడు మీ తండ్రి మీ కొరకు సిద్ధపరిచిన ఆయన రాజ్యానికి వెళ్ళండి అని చెబుతూ చూడండి ఏమంటున్నాడు అక్కడ 35వ వచనం. నేను ఆకలి కొట్టిని చూడండి ఇవన్నీ అడుగుతున్నారు. అయ్యే ఇవన్నీ మేము ఎప్పుడు చేసావని. పేదవాడికి ఇతరులకు నువ్వు చేసిందే దేవునికి చేసినట్లు. మరి మేకలు అలాంటివి చెయ్యలేదు. అంటే మీకు ఒక మాట, ఒక ఐడియా వచ్చేయాలి. గొర్రెల గుంపుగా మనం ఉండాలంటే ఏం చేయాలి అంటే
ఇతరులను ప్రేమించాలి. చెప్పండి, ఏం చేయాలంట? మన అవసరాల్లో మనకున్నదాన్ని ఒకసారి అడుగుతారు కదా, బాప్తిస్మా ఇచ్చే యోహాన్ దగ్గరికి వచ్చి, మేము ఏం చేయాలి? నీకు కలుగుంటే అన్నం పెట్టు, నీకు కలుగుంటే ఒక వస్త్రము ఇవ్వు. మనకి యేసు క్రీస్తుని ఏమండి దేవాది దేవుడు తన కుమారుడిని మనకి ఇచ్చేసాడు బహుమానంగా. మనం కూడా ప్రియులారా మనకున్న దాంట్లో ఇతరులకు మనం ఏం చేస్తూ ఉండాలి? సహాయము. గొర్రెల గుంపు ఉన్నవారు ఎవరు అందరూ కూడా ఏం చేశారంటే సహాయము చేస్తూ వచ్చారు. ఈ ఉపవాస దినాల్లో ప్రియులారా మనం ఎంతవరకు ఏ సహాయం చేయగలం? దైవజనులకు మనం ఏ సహాయం చేయగలం? సంఘానికి మనం ఏ సహాయం చేయగలం అని ఆలోచన కలిగి ఉండాలంట. గొర్రెల గురించిన అనుభవం మనలో ఉండాలి. ఒకవేళ మీరు అనుకోవచ్చు, అసలు గొర్రెకి ఎలాంటి అనుభవం ఉంటుంది? ఒక్క అనుభవం చూపిస్తాను. 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం. 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 3-4 వచనాలు. మీరు ఇంటికెలా చదువుకోండి, నేను నా మాటలు చెప్పేస్తా, సమయం లేదు కదా. ఒక దరిద్రుడు ఉన్నాడంట, ఆయనకు ఒక ఆడ గొర్రె పిల్ల ఉందంట. పక్కనే ధనవంతుడు ఉన్నాడంట, వాడికి 100 గొర్రెలు ఉన్నాయంట. ఎవడో దారిపోయినోడు మార్గదర్శకుడు ఒకడు వచ్చి, ఏ బాగున్నావా అన్నాడు. అరే ఈరోజు నువ్వు ఇక్కడ నుండి నాతో పాటు భోంచేద్దు అని చెప్పి ఏదో గొర్రె కొయ్యాలి, వచ్చాడు కదా, ఏదో ఏటమాసం చేయాలి అని ఆలోచన కలిగి ఏ గొర్రెని చేద్దాం అనుకుంటూ ఆలోచించి అసలు మన గొర్రె ఎందుకు కొయ్యాలి అని చెప్పి ఆ పక్కింటి పేదవాడుకున్న ఒకే ఒక గొర్రె పిల్లలంట తీసుకొచ్చి కోసి వండి పెట్టేశాడంట. ఆ దరిద్రుడంట ఏడడం మొదలెట్టాడండి. ఆయన ఏమన్నాడు తెలుసా? ఈ గొర్రె పిల్లని నేను ఎలా పెంచాను అనుకుంటున్నావు? ఒక్కసారి ఆ మాట చదవండి చాలు. 2 సమూయేలు గ్రంథంలో చక్కటి మాట, అసలు ఆ మాట మనం మర్చిపోలేదు. ఒకటి ఏం చేస్తుందంట? నిజంగా ఆ పేదవాడు ఎవరో కాదండి, ఒక దైవజనుడే. గొర్రె ఎవరో కాదు, నువ్వు నేనే. ఎన్ని రోజులు ప్రతి ఆదివారం ప్రతి శుక్రవారం అయ్యగారు వాక్యాన్ని సిద్ధపరిచి మీకోసం గోరు ముద్రలు పెట్టినట్టు పెట్టట్లేదా? ఈరోజు గొర్రె పిల్లలాగా దైవజనులు చెంత ఉండవలసిన వారు, ఆయన వాక్యాన్ని వింటున్న వారు తిరగబాటు చేస్తున్నారు. చేతి ముద్దలు తినడం అంటే దైవజనుల దగ్గర వాక్యాన్ని నేర్చుకోవడం. ఆ రెండోది ఏం చేస్తున్నారంట? గిన్నెలోనే త్రాగుతూ ఒకే గిన్నె ద్రాక్షారసం, ఆయన అదే ద్రాక్షరసం తాగుతున్నారు, అదే రొట్టె తింటున్నారు. మీరు దైవజనులు ఒకే బల్లారాధనలో పాల్గొంటున్నారు. ఆ మూడోది కౌగిలి పండుకోవడం అంటే మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అయ్యగారు వచ్చి పరామర్శించడం. అమ్మా బాధపడకండి అమ్మా, ఏదో జరిగిపోయిందమ్మా, ఇబ్బంది పడకండి అమ్మా, ఏదో మనిషి విడిచి వెళ్ళిపోయాడమ్మా అని చెప్పి కౌగిలి ఒక ఆదరణ. 4వది ఈరోజు కుమారులు కుమార్తెలు ఉన్న ఈ బిడ్డల కంటే చెప్పండి, మిమ్మల్ని బిడ్డలుగా ప్రేమిస్తున్నారుగా. ప్రతి గొర్రెకి 4 అనుభవాలు ఉన్నాయి. దైవజనులు చేతి ముద్రలో తింటున్నారు, గిన్నెలో తాగుతున్నారు, అలాగే ప్రియులారా మంచి పండుకుంటున్నారు, కౌగిలించుకుంటున్నారు, అలాగే కుమార్తెలో ఎదుగుతున్నారు. కానీ ఈరోజు మనుషులంట క్రైస్తవులు గొర్రెల గుంపులో నుంచి దారి తప్పుతున్నారు. మరి ఎలా అయిపోతున్నారు? మేకల గుంపులోకి వస్తున్నారట. అసలు మేకలు ఎలా ఉంటాయి? అసలు గొర్రెకి మేకకి తేడా ఏంటి చెప్పండి? చదవండి అయితే జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనం. పదవ అధ్యాయం 3వ వచనం. 10వ అధ్యాయం 3వ వచనం చదివితే మేకలంట కొమ్ములతో పొడుస్తుందంట. రెండవది మనం చదువుకున్న వారం అయితే ప్రియులారా యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 17 నుంచి 19 వచనాలు చదివితే ఈ మేకకున్న బుద్ధి ఏంటో తెలుసా? ఎంతవరకైతే తను తినగలదో ఆ చెట్టు మీద ఉన్న ఆకులు తింటుంది, ఇక తినలేదు అనుకున్నది అనుకోండి కిందకి లాగి కాళ్ళతో తొక్కిద్ది. అంటే తినే తిండిని ఏం చేసింది? పాడు చేస్తుంది. ఇక మూడోది లూకాసు సువార్త 15వ అధ్యాయం 29వ వచనములో ఈ మేక ఇంట్లో ఉండేదానికంటే ఊరి మీద తిరగడానికి ఇష్టపడింది. మనం అలా ఉండకూడదు. దైవజనులకి వేరే ఉండకూడదు. మనం దైవజనుల యొక్క చేతి ముద్రలో తింటూ ఆయన ఇచ్చిన ఆహారాన్ని పుచ్చుకుంటూ కౌగిల్లో ఉంటూ మనం జీవించాలి. మనము గొర్రెల్లా ఉండాలి, కానీ ఎలా ఉండకూడదు చెప్పండి? మేకలు తిరుగుబాటు చేస్తాయి.
బొచ్చు కత్తిరించు అని వెళ్తే గొర్రెపిల్ల మౌనంగా ఉన్నట్లు ప్రతి సంఘం ప్రతి వారిలో లోపాలు ఉంటాయండి. లోపాలను ఎత్తి చూపించడం గొప్ప కాదు, లోపాలను సహించడమే సంఘం యొక్క అనుభవం. ఏంటి అంటే లోపాలను సరిచేసుకోవాలి, లోపాలను దాచుకోవాలి. తన బిడ్డంట బిడ్డనంట తల్లి ఏం చేస్తుంది? లోపాలు దాచుకుంటుంది. అది ఎలా ఉన్నా కడుపులో దాచుకున్నట్లుగా మనం కూడా అంట దాచుకోవాలి. సంఘంలో గుట్టు బయటికి చెప్పకూడదు, ఎవరికి తెలియనివ్వకూడదు. ఇది ఒక కుటుంబం. సేవకుడికి మనం సహకరిస్తూ సేవా పరిచయ ధర్మాన్ని జరిగిస్తూ మనం ముందుకు సాగిపోవాల్సిన వారంగా ఉన్నాం. కాబట్టి మొదటిగా దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచాడు. రెండవది మేకలను గొర్రెలను వేరుపరిచాడు. ఇక క్లుప్తంగా నేను ఎక్కువసేపు చెప్పను, మీకు చూపించేసి ముగించేస్తాను. మత్తయి సువార్త 13వ అధ్యాయం 29వ వచనంలో గోధుమలను గురుగులను వేరుపరిచాడు. మనం పంట పండిస్తాం. ఒక ఆయనంట అక్కడ గోధుమలు, ఇక్కడ మనం ధాన్యం, అంతే తేడా. ఇతర దేశాల్లో అన్నం తినరు, గోధుమలతో పిండి రొట్టె ముక్కలు చేసుకుంటారు. కాబట్టి బైబిల్ గ్రంథంలో గోధుమలు ఎక్కువ కనబడుతూ ఉంటాయి. ఒక ఆయన గోధుమల పంట వేస్తానంట, శత్రువు వచ్చి గురుగులు విత్తాడు. మొలకలెత్తిని పీకుదాము అనుకుంటే 2 పోతాయని చెప్పి 2 కోతకాలం దాకా పెంచాడు. కోతకాలమున 2 కోత కోస్తూ గురుగులను గోధుమలను వేరుపరిచాడు. మనం చదువుకుంటే 49వ వచనం మత్తయి సువార్త 13వ అధ్యాయం 49లో గోధుమలు అంటే నీతిమంతులు, అలాగే 49వ వచనంలో గురుగులు అంటే దుష్టులు. కాబట్టి మనం నీతిమంతుల వరుసలో ఉండాలి. నీతిమంతులు అంటే ప్రియులారా రక్షణ, మారు మనసు, బాప్తీసం పొందిన అనుభవంలో ఉండాలి. సంఘంలో వీళ్ళిద్దరూ ఉంటారండి. బాప్తీసం పొందిన వాళ్ళు ఉంటారు, బాప్తీసము. ఒక మాట చెప్పమంటారా? దేవుడిని నమ్ముకోవడం చాలా ఈజీ, కానీ దేవుడిని నోటితో ఒప్పుకోవడం చాలా కష్టం. అంటే నోటితో ఒప్పుకోవడం అంటే దైవజనులు చెప్పిన వాక్యాన్ని విని దైవజనులకు సహకరిస్తూ ఇంకెంతకాలం ఈ బ్రతుకుని యేసుక్రీస్తు చేతిలో పెట్టాలని ఆలోచన చేత దైవజనుల సమక్షంలో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మనామములో బాప్తీసం పొందుతూ సంఘ సహవాసులుగా దైవజనులకు శిష్యులుగా ఉంటూ సేవాధర్మాన్ని జరిగించే వారముగా మనం ఉండాలి. ఎంతకాలం ఇక క్రీస్తుని అంగీకరించకుండా ఉంటావు? అయ్యా నేను గుడికి వస్తున్నానండి. ఒక మాట గుర్తుపెట్టుకోండి, గుడికి రావడం వల్ల ఉపయోగం లేదు. యేసుక్రీస్తుని తెలుసుకున్న మనము నిజంగా యేసును తెలుసుకున్నాము అంటే ఈ జీవితం వ్యర్థం. మనిషి ఎప్పుడు ఉంటాడో ఎప్పుడు వెళ్ళిపోతాడో తెలియదు కనుక ఈ జీవితంతో ప్రభువుని రోమపత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాల్లో మీ దేహము దేవునికి అర్పించి సజీవ యాగముగా అర్పించాలంట. ఒక అర్పణగా ఇవ్వాలి దేవునికి. ఈరోజు మనుషులు ఎలా ఉంటున్నారంటే, ఓ తండ్రి అంటే పిల్లోడిని అడిగాడంట, అరే ఆ మామిడికి నువ్వు తిన్నావు కదా, నాకు కూడా ఎవరా అంటే, ఉండు నాన్న మొత్తం చీకాకెత్తాను అన్నాడంట. సరే చీకాడు. అరే ఇప్పుడైనా ఎవరా అంటే, ఉండు నాన్న లోపలికి టెంక్ ఉంది, అందులో కూడా కూర్చుంటుంది అని చెప్పి టెంకను కూడా. ఈరోజు చాలామంది దైవ సేవకులు అడుగుతున్నారు, అయ్యా ఇప్పుడైనా దేవుని నమ్ముకో. ఉండండి పాస్టర్ గారు, కూతురికి మనవాడిని ఎత్తుకోవాలి, కూతురికి పెళ్లి చేయాలి, ఇల్లు కట్టాలి, పొలం, అవన్నీ అయిన తర్వాత అయినా పోయా అంటే ఇక చాలా వయసు ఉందండి బాప్తీసం తీసుకోవడానికి, ఈ 60-70 వచ్చాక ఇస్తాను, అప్పుడు ఆ దేవునికి ఇచ్చేది. యవన కాలంలో ఉండగానే, ఇలాంటి యవన కాలంలో ఉండగానే దైవజనులుగా ఏమంటే తమ జీవితాన్ని ఎందుకు అర్పించుకున్నారు? తినలేక, తాగలేక, ఎందుకు ప్రతిష్టత కలిగి జీవించారు? ఇది దేవునిది, దేవునికి ఇవ్వాలి. సమయం ఉండగానే దేవునికి అర్పించాలి. మన దేహం ప్రభు కొరకు రక్షణలోనికి రావాలి. లేకపోతే గుర్తుపెట్టుకున్న మాట చెప్తాను, మనం దేవునికి ఇవ్వకపోతే, దేవుని పనిలో వాడకపోతే దెయ్యం వాడుకుంటుంది. మళ్ళీ చెప్తున్నాను, మన పిల్లల్ని దేవుళ్ళలో పెంచకపోతే ఖచ్చితంగా దెయ్యం మన పిల్లల్ని వాడుకుంటుంది. కాబట్టి అవకాశం ఉన్నప్పుడే మనము, మన బిడ్డలు, మన కుటుంబం దేవునికి అర్పించబడితే దేవుని చేతిలో ఒక బలమైన బాణంగా ఉపయోగించుకుంటాడు. దేవునికి స్తోత్రం కలిగిన కాక ఒక ఉన్నతంగా మనం మార్చబడతాం. కాబట్టి గురుగులుగా ఉండక గోధుమల వలె దేవుని యొక్క రాజ్యానికి చేర్చబడేలాగా మనం ఉండాలి. ఇక చివరి మాట చెప్పి ముగించేస్తాను. నిర్గమాకాండం 11వ అధ్యాయం 7వ వచనము, లేదా నిర్గమాకాండం 9వ అధ్యాయం 1-2 మనం చదివిన 2-3 వచనాల్లో మనమంట ఐగుప్తుల వలె ఉండకూడదంట, ఇశ్రాయేలీల వలె ఉంటాం. 11:7 చదవండి ఒకసారి, ముగించేద్దాం.
చాలండి. మొత్తం ఎన్ని వచ్చినాయి మనకి? 1 వెలుగును చీకటిని వేరుపరిచాడు, పాపము పరిశుద్ధత, రెండవది గొర్రెలను, మూడవది గోధుమలను, ఇక 4వది ఐగుప్తి అంటే లోకము చేష్టలను, ఇశ్రాయేలు అనే దేవుని యొక్క వంశాన్ని కడగబడిన అనుభవాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. నువ్వు ఎలా ఉన్నావు? ఇంకా క్రీస్తుని ఎరగకుండా, తెలుసుకోకుండా, జీవితాన్ని ప్రభుకి అర్పించకుండా, ప్రభు పనిలో వాడబడకుండా ఇంకెన్నాళ్ళు జీవిస్తావు? కాబట్టి ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ఇంకెంతకాలం ఐగుప్తు అనే లోకంలో జీవిస్తూ ఐగుప్తులు ఏముంది అని మనం చూసిన వారమైతే ఐగుప్తులో అంతా పాపమే. బైబిల్లో మనం చూసిన వారమైతే ఉంటుందండి, ఐగుప్తి నీడ సిగ్గుపరుస్తుంది. యెషయా గ్రంథంలో ఉంటుంది, ఐగుప్తు యొక్క నీడ సిగ్గుపరిచే నీడ. హెబ్రీ పత్రిక 11:24 ఐగుప్తి ధనం అంట, అది పనికి మాలినది. ఐగుప్తి ధనం పనికి మాలిన, ఐగుప్తి విద్య అది భయంకరమైన పాపిష్ట అనుభవం కలిగింది. ఇలా చెప్పుకుంటూ ఉంటే ఐగుప్తులో ఉన్నదంతా పనికి మాలింది, దాని తిండి పనికి మాలింది. కాబట్టి ప్రియులారా, పనికి మాలిన లోకములో ఎంతకాలం జీవిస్తాం? క్రీస్తు ఇచ్చే పరలోకం మన ముందుంది కనుక దైవజనుల బోధలో, దైవజనుల యొక్క సహవాసములో రక్షణ మారు మనసు పొంది మీ జీవితాన్ని దేవుడికి అర్పిస్తూ దైవజనుల పక్షమున నిలబడి ఈ బైబిల్ మిషన్ని మనం ముందుకు తీసుకోగలిగితే, ఎన్నో కార్యక్రమాలు చేయగలిగితే, దేవుడి పనిలో సహకారులుగా మనం ఉండగలిగితే, ఈ మోషే ఉపవాసంలో ఒక చివరి మాట చెప్పి నేను ముగించేస్తున్నాను ప్రియులారా, 2 నిమిషాలు. మోషే జీవితము 120 సంవత్సరాలు. మనందరికీ తెలుసు, మొదటి 40 సంవత్సరాలు మోషేని ఏమని పిలిచారు? ఫరో కుమారుడు నాకు చెప్పినట్టుగా ఫరో మనవడు కంటే ఎక్కువగా ఫరో కుమారుడు రా అని పిలిచారు. వేస్ట్ జీవితం. అందుకనే హెబ్రీ పత్రికలో రాశాడు, ఫరో కుమారుడు అనిపించుకున్నట్టు కంటెను అంటాడు. కాబట్టి రెండో అనుభవంలో అది మిద్యాను, అక్కడ సిపోరాని పెళ్లి చేసుకున్న తర్వాత మోషే ఎవరో తెలియదు కనుక ఎవరిని పిలిచేవారంటే సిపోరా భర్త అండి, ఇత్రో అల్లుడండి అని పిలిచేవాడు. మోషే గుర్తింపు లేదు. అదొక వేస్ట్ జీవితం, ఒక వరస్ట్ జీవితం, వేస్ట్ జీవితం. ఇక మూడోది దేవుడు పిలిచాడు. దేవుడు పిలవగానే మీరు అక్కడి నుంచి చదువుకోండి, నాయకుడైన మోషే, సేవకుడైన మోషే, ఘనుమైన మోషే అంటూ విలువైన పేర్లు పెట్టి పిలిచాడు. ఇది వండర్, అద్భుతం. ఈరోజు నేను ఏమని పిలుస్తున్నారు? ఒకప్పుడు మా ఇంటిని తాగుబోతులు ఇళ్ళని పిలిచేవారు. మా నాన్న తాగుడే, నేను తాగుడే, వీళ్ళు బతుకంత తింటారా అనేవారు. మీ ఏ ఫంక్షన్కి వెళ్ళినా, ఏ కార్యక్రమానికి వెళ్ళినా గుర్తింపు లేదు మాకు. మరి మెక్కడానికి వచ్చారు రైలు, తినడానికి వచ్చారు రైలు, తిన్నాయి పోనీ ముష్టోడికి పడేసాం అన్నట్టుగా పిలిచేవారు. కానీ ఈరోజు చేతులెత్తి దండం పెడుతున్నా, నా యేసయ్య నాకు ఒక జీవితం ఇచ్చాడు. ఈరోజు నా అన్న వాళ్ళే మేము లేకపోతే కార్యక్రమమే లేదు. మా కోసం కళ్ళలో ఒత్తిలేసుకొని ఏ గృహ ప్రతిష్ఠ చేయాలన్నా, ఏ కూడికి పెట్టాలన్నా మా తమ్ముడు ఉంటే బాగుంటుంది. మేమందరం 6 అన్నదమ్ములు, 6 అన్నదమ్ములు, 5 అన్నయ్యలు. ఆ హెచ్కెలు ఉంటే బాగుంటుంది అనే స్థాయికి దేవుడు నన్ను నిలబెట్టాడు. ఒక ఘనమైనది. నేను అంటాను, నేనేమైనా మారానా? నా బ్రతికేమైనా మారిందా? లేదే. కానీ ఎక్కడ మారినో తెలుసా? నా జీవితాన్ని యేసయ్యకి నేను వేరుపాటు చేసుకున్నా. తాగేవాడిని వదిలేసుకున్నా, తిరిగేవాడిని వదిలేసుకున్నా, లోకపు అలవాట్లు కలిగిన వాడిని వదిలేసుకున్నా. దేవుడికి నన్ను నేను ప్రతిష్ఠించుకున్నా. దేవుడి దగ్గర వేరు అనుభవంలో నేను బ్రతికా. దేవుడు ఒక సేవకుడిగా, ఒక సహోదరుడిగా, ఒక ప్రతిష్టత కలిగిన వ్యక్తిగా దేవుడు నన్ను ఘనంగా ఇచ్చాడు. ఈరోజు మీ అయ్యగారు అంతే, ఇలా ఒక్క దేవదాసు అంతే. ప్రభువుల్లో వాడబడే ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది, ఒక్కరి వేస్ట్ జీవితం ఉంటుంది. కానీ దేవుని దగ్గర పెట్టిన తర్వాత ఒక అద్భుతమైన జీవితాన్ని చూడగలుగుతాం. మన మోషే సుఖోపవాసాల 9వ దినంలో దేవుడు నీ నుండి కోరుకునేది నీలో కొన్ని కత్తిరింపులు. 9 నెలలు పుట్టిన తర్వాత బిడ్డ తల్లి పేగు నుండి ఏమవ్వాలి? లేదండి అలాగే పెంచుకుంటానండి అంటే కాదమ్మా, బయటకు వచ్చిన తర్వాత కత్తిరింపు ఉండాలమ్మా. ఇంతవరకు నీ యొక్క పేగు ద్వారా తిన్నాడు, పెరిగాడు, ఇక నుంచి వాడిగా స్వతంత్రంగా. కాబట్టి ఇంకా నూతులో కప్పలా ఇంకెంతకాలం ఉంటాం?
ప్రభు కొరకు మన జీవితాలు ప్రతిష్ఠించుకుందాం. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా నీ కొరకు నా కొరకు కల్వరి శిలువలో ప్రాణం పెట్టారు కనుక ఆయన వైపు తేరు చూద్దాం, తల వంచని ప్రార్థన చేసుకుందాం. ఈ అవకాశం దైవజనులకు ఇస్తున్నాను. నన్ను దివ్యము చిన్న ప్రాయ